శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 740వ నామము లజ్జ. ఈ నామానికి అర్థం ఏంటి అంటే వినమ్రత కలిగినది, లేదు అంటే ముగ్ధత కలిగినది అని అర్థం వస్తుంది. జగన్మాత ఎటువంటి అహంకారం లేని వినమ్రమైన లక్షణాలతో కూడి ఉంటుంది. మనము ఏదైనా ఒక పనిలో విజయం సాధించామనుకోండి, మనకి ఆటోమేటిక్గా గర్వం తలకెక్కిపోతూ ఉంటుంది. నేను కాబట్టి ఈ పని చేయగలిగాను అనే అహంకారంతో మనం తల ఎగరేస్తూ ఉంటాం. ఈ మొత్తం విశ్వము, సమస్త దేవగణాలను, 84 లక్షల చరాచర జీవరాశులను, స్థావర జంగమాదులను సృష్టించిన ఆ జగన్మాతకు ఎటువంటి అహంకారం లేకుండా అత్యంత మృదు స్వభావినిగా అమ్మవారు ఉంటూ ఉంటారు. మానవులకు ఉన్నట్లుగా ఎంత చిన్న పని చేసిన అహంకారంతో, ఏదో సాధించిన భావంతో కాకుండా ఆ తల్లి ఎంత పెద్ద పని చేసినా ఇంతే చేశాను అనే బిడియము, లేదంటే సిగ్గుపడే లక్షణాలను అమ్మవారు కలిగి ఉంటుందట. కాబట్టి వసన్యాది వాగ్దేవతల ఆ తల్లిని లజ్జ అనే నామంతో కీర్తించారు. సాధారణంగా మగవారిలో కొంచెం ఈ బిడియపడే లక్షణం తక్కువగా ఉంటుంది. ఎంతో కొంత మొరటుతనం వారిలో తొంగి చూస్తూ ఉంటుంది అన్నమాట. కానీ ఈ మొరటుతనం స్త్రీలకు అంత శోభను కలిగించదు. లజ్జ, సిగ్గుపడడం, ముగ్ధత్వము, లాలిత్వము, ఈ లక్షణాలు స్త్రీలకు ఎంతో శోభయమానంగా ఉంటుంటాయి. వారి యొక్క ఔన్నత్యాన్ని ద్విగుణీకృతం చేస్తూ ఉంటాయన్నమాట. అటువంటి స్త్రీల పట్ల ఎంతో గౌరవభావం మనకి కలుగుతూ ఉంటుంది. సలజ్జ గణికానస్త నిలజ్జ కులాంగన అనేది ఒక నానుడు అనమాట. దీని అర్థం ఏంటి అంటే సిగ్గుపడితే వేసి నష్టపోతుంది, సిగ్గుపడకపోతే కులాంగన అంటే ఒక గొప్ప కుటుంబానికి చెందిన స్త్రీ నష్టపోతుందట. స్త్రీలలో ఒక విధమైన లజ్జా రూపంగా ఉండేదే పరమేశ్వరి అయిన లలితాంబిక. దుర్గా సప్తశతిలో అమ్మవారిని యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని కీర్తించారు. సర్వభూతాల యందు అంటే అన్ని జీవులు యందు లజ్జారూపంగా స్థితమై ఉన్న మాతకు నమస్కరిస్తున్నాను అని అర్థం. లజ్జ అనే లలితా సహస్రనామంలో శ్రీ భువనేశ్వరి బీజాక్షరమైన హ్రీం అనేది అందులో ఇమిడి ఉందన్నమాట. ఈ హ్రీం అనే బీజంలో హా అనే అక్షరానికి పరమశివుని, రా అనే అక్షరానికి ప్రకృతిని, ఈ అనే అక్షరాన్ని మహామాయ అనే శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని, అనేది పరబ్రహ్మాన్ని సంకేతిస్తూ ఉంటుంది. కనుక హ్రీం అనే బీజాక్షరంలో జగన్మాతా పితరులైన పార్వతీ పరమేశ్వరులతో సహా ఈ సమస్త ప్రకృతి, విశ్వము అన్నీ అందులో దాగి ఉన్నాయి. ఈ బీజాక్షర సాధన చేసిన వారికి శివశక్తులు ఇరువురు యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఈ బీజాక్షరాన్ని సాధన చేయలేకపోయినా ఓం హైం హ్రీం శ్రీం లజ్జాయై నమః అనే నామాన్ని భక్తిపూర్వకంగా ధ్యానిస్తే అదే ఫలితాన్ని మనం పొందొచ్చు. స్త్రీలకు అలంకారమైన ముగ్ధత్వంతో కూడిన లజ్జ అనేది నిరహంకార సూచకం అన్నమాట. ఈ లజ్జ, సిగ్గు, బిడియము కలిగిన వారు కొత్త వారితో ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడరు. పొగరు, గర్వంతో ప్రవర్తించడం, ఈ కపటపు మాటలు మాట్లాడడం అనేది వీరి లక్షణాలు కావన్నమాట. అయితే అవ్యాజమైన సంతోషము, తృప్తి, ఆనందము, ముఖ కాంతి, ప్రకాశము అనేవి లజ్జ కలిగిన వారిలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. వీరి యొక్క సత్ప్రవర్తన, ఉత్తమ నడవడిక కలిగిన వారే ఉంటూ ఉంటారు. ఈ లక్షణాలను కలిగి ఉండమని ప్రబోధించేది లజ్జ అనే నామధేయురాలైన సాక్షాత్తు జగన్మాత. దేవి మహత్యాన్ని దుర్గా సప్తశతిలోని 4వ అధ్యాయంలోని 5వ శ్లోకంలో పరమేశ్వరిని ఏ విధంగా స్తుతించింది అంటే, ఏ దేవి పుణ్యాత్ముల గృహముల్లో లక్ష్మీ రూపంగాను, పాపాత్ముల గృహముల్లో అలక్ష్మీ రూపంలోను, తెలివిగల వారిని హృదయాల్లో బుద్ధి రూపంలోను, మంచివారిలో శ్రద్ధారూపంలోను, సత్కులజులలో లజ్జారూపంగాను ఉండే దేవిని నేను స్తుతిస్తున్నాను అని దేవి మహత్యము దుర్గా సప్తశతిలో 4వ అధ్యాయంలో రాసింది. ఈ సమస్త విశ్వమును, దేవతాగణాలను, 84 లక్షల చరాచర జీవరాశులను, స్థావర జంగమాలను సృష్టించినా కూడా ఎటువంటి కించిత్ అహంకారం కూడా లేకుండా అత్యంత మృదు స్వభావనిగా నిరహంకారిగా వెలిగే ఆ జగన్మాతను మనం లజ్జ అనే నామంతో
ఈ నామంలో చెప్పుకున్నట్లుగా ఆ మంత్రంతో కనుక స్తుతిస్తూ ఉన్నట్లయితే ఆ తల్లిని పూజించడం వల్ల మనకి ఏ పని చేసినా అందులో విజయం సంపాదిస్తాం. విజయం సిద్ధించేలాగా అమ్మవారు చేస్తారు. ఆ విజయాన్ని సిద్ధించిన తర్వాత ఎలాంటి అహంకారం లేకుండా మనల్ని అమ్మవారు మంచి దారిలో నడిపిస్తారు. శ్రీమాత్రే నమః.